జూబ్లీహిల్స్ బైపోల్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా అంతర్గతంగా మాత్రం ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఓవైపు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్ పై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అయినా కూడా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోనని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు పలువురు నేతలు ప్రలోభాలకి తెరతీస్తే మరికొందరు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇటు ఎన్నికని ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పోలింగ్ బూత్లను కేటాయించి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఓటింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ నగదు, మద్యం సరఫరా బెట్టింగ్లపై కూడా నిఘాని పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గస్తీ పెంచారు. సుమారు 3,000 మంది పోలీసులని రంగంలోకి దించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ మొత్తం 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీ చేపడుతున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలు విధించారు. పోలింగ్ స్టేషన్లకి 200 మీటర్ల పరిధిలో పార్టీ కార్యాలయాలు, ప్రచార కార్యకలాపాల నిషేధాన్ని విధించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర 3 అంచెల భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు కోసం 8 కేంద్ర కంపెనీల బలగాల్ని రప్పించారు. 139 ప్రాంతాల్లో 65 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో ఇప్పటి వరకు 3 కోట్ల పైచిలుకు నగదుతో పాటుగా మద్యం బాటిల్స్ ని సైతం సీజ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మొత్తం నియోజకవర్గంలో 210 మందిని బైండ్ ఓవర్ చేశారు.